యేసుక్రీస్తు నామములో మరొకసారి మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మీరందరూ కూడా బాగున్నారని నేను భావిస్తూ ఉన్నాను. ఆత్మీయమైన జీవితంలో మీరందరూ ఎదుగుచు నిజంగా దేవుని సంతోషపెడుచు మీ జీవితంలో కూడా దేవునికి దగ్గరగా నడుస్తూ ప్రభు వల్ల అనేకమైన మేళ్ళు పొందుతున్నారనేసి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. విశ్వాసము గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలని నేను ఆశపడుచు ఉన్నాను. అసలు విశ్వాసము అంటే ఏమిటని ఒక్క మాటలో మనం చూసినట్లయితే ఎబి రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో 24, 25, 26 వచనాలు కలిసి ఉంటాయి తెలుగు బైబిల్లో. అది చదివి నేను ముందుకు వెళ్తాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్లు స్థిరబుద్ధి గలవాడే రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయాను. ఈ మాటలు మనము చదువుతూ ఉన్నట్లయితే నిజంగా మన యొక్క జీవితంలో విశ్వాసము గురించి మనకు చాలా విషయాలు అర్థమవుతాయి. అసలు విశ్వాసం అని అంటే అక్షయమైన వాటిని లేకపోతే నిత్యమైన వాటిని కోరుకోవడమే విశ్వాసం. మోషే పెద్దవాడు అయిన తర్వాత సింహాసనాన్ని కోరుకోలేదు. ఎందుకో తెలుసా? ఫరో యొక్క సింహాసనము తాత్కాలికమే, అయితే నిత్యమైనది ఏంటి? పరలోకం. నిత్యమైనది దేవునితో సహవాసం. కాబట్టి ఆయన తర్వాత కీర్తనలో రాస్తూ ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే అని సెలవిచ్చాడు మోషే గారు. ప్రియ సోదరి సోదరుడా, నీవు నిత్యమైన వాటిని కోరుకుంటూ ఉన్నావా? పరలోకము నిజంగా ఎంత నిత్యమైనది! దేవుని యొక్క వాక్యము నిత్యమైనది. ఆకాశం భూమి గతించును కానీ నా మాటలు ఎన్నటికీ గతింపమన్నాడు. అలాంటి నిత్యమైన వాటిపైన నీ మనస్సు ఉంటూ ఉన్నదా? మోషే పెద్దవాడైనప్పుడు అలాంటి అక్షయమైన వాటిని లేకపోతే నిత్యమైన వాటిని ఆయన కోరుకున్నాడు. తర్వాత మనం చూస్తే అదృశ్యమైన వాటిని చూచేటువంటి వాడు. మోషే యొక్క జీవితంలో కానాను దేశాన్ని తను చూడకపోయినా మరి అలాగా దూరం నుంచి చూచి నిజంగా ప్రభునందు సంతోషించగలిగాడు. అంటే అదృశ్యమైన వాటిని ఇప్పుడు మామూలుగా చూస్తే దేవుణ్ణి చూడడము అసాధారణమైన విషయం అనుకుంటూ ఉంటాం. అయితే ప్రభువే తన గురించి మాట్లాడుతూ నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడేటువంటి వాడను అని సెలవిచ్చాడు. అంటే మీరు ఆలోచన చేసుకోండి, అదృశ్యమైన దేవుడినే చూచేటువంటి యొక్క నేత్రాలు ఆయన కలిగి ఉన్నాడు అనంటే అదే కదా నిజమైన విశ్వాసము. సో విశ్వాసము అంటే నిత్యమైన వాటిని కోరుకోవడం ఒకటే కాదు, అలాగనే అదృశ్యమైన వాటిని కూడా చూచేటువంటి అనుభవములు ఉన్న వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. పరలోకాన్ని బహుశా చూసి ఉంటాడు. ఆ రీతిగానే పౌలు గారు కూడా నేను 3వ ఆకాశంకి వెళ్ళి అలాంటి దర్శనాలు చూశానని సెలవిచ్చాడు. సో నిజమైన విశ్వాసి పరలోక దర్శనాలు కూడా చూచేటువంటి అనుభవంలోకి వెళతాడు. మూడవదిగా మనం చూసినట్లయితే అసాధ్యమైన వాటిని చేసేటువంటి వాడు. మోషే ఎంత అసాధ్యమైన పనులు చేశాడు. ఆయన ఫరోని ఎదుర్కోవడం అంత సామాన్యమా? ఎర్ర సముద్రం పాయలు చేయడం అంత సామాన్యమా? ఆలోచన చేయండి. పైనుంచి నిజంగా వడగండ్లే కావచ్చు, మిడతలే కావచ్చు, ఇవన్నీ రప్పించడము అంత ఈజీయా? కానీ ప్రభు యొక్క శక్తిని బట్టి నిజముగా అతను మరి అసాధ్యమైన వాటిని కూడా చేసి చూపించగలిగాడు. అది కదా విశ్వాసము. కాబట్టి ప్రియ సోదరి సోదరుడా, నువ్వు నిజంగా విశ్వాసమైతే నిత్యమైన వాటిని కోరుకుంటావు. అంతేకాదు, నువ్వు మంచి విశ్వాసమైతే అదృశ్యమైన వాటిని చూచేటువంటి స్థాయికి ఎదగలవు. నాట్ ఓన్లీ దట్, నిజమైన విశ్వాసి అసాధ్యమైన కార్యాలు కూడా చేస్తాడు. దేవుని ఎరిగేటువంటి వారు గొప్ప కార్యాలు చేస్తారని దానియేలు గ్రంథంలో మనకు తెలిసిన విషయమే. కాబట్టి ఇవి జ్ఞాపకం చేసుకోండి. అక్షయమైన వాటిని వెతకడం లేకపోతే అక్షయమైన వాటిని మరి కోరుకోవడం. రెండవదిగా మనం చూసినట్లయితే అదృశ్యమైన వాటిని చూచేటువంటి అనుభవం. మూడవదిగా అసాధ్యమైన వాటిని చేసేటువంటి అనుభవం. ఇది కదా విశ్వాసము. అలాంటి విశ్వాసము మనకందరికీ కలుగునుగాక. ఆమేన్. నీ కోసము నేను ప్రార్థన చేస్తాను.
ప్రేమగల మా దేవ, కృపగల మా రక్షక, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది బలపడుచున్నారని, అనేక మంది నిజంగా సంతోషిస్తూ ఉన్నారని ప్రభువా నేను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. విన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము సంపూర్ణము చేయండి. మీ మేలులతో వారిని నింపండి నాయన. మీ యొక్క ఆశీర్వాదాలతో వారిని కప్పవలసిందిగా వేడుకుంటూ నాయన, వాక్య అనుభవంలోకి వాళ్ళు వెళ్ళి చక్కటి జీవితం మీకోసము జీవించి మిమ్మల్ని చేరుకున్నప్పుడు ప్రభా మంచి నమ్మకమైన దాసుడు అనిపించుకున్నటువంటి యోగ్యత వారికి దయచేయవలసిగా విన్నవించుకుంటూ యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ సహోదర సహోదరుడా, నీకు మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలామంది ఇలాగా చెబుతూ ఉన్నారు, మరి ఈ యొక్క కార్యక్రమం వల్ల మేము చాలా బలపడుతూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇలాగా మీరు అనేక మందికి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మరి తెలియపరచండి. అంతేకాకుండా ఇతరులకు కూడా మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇదేదో నాకేదో వ్యూస్ రావాలని నేను చేయట్లేదు, కానీ నేను మెయిన్గా చేసేది ఎందుకనంటే ఆత్మీయమైన ఆహారం పంచిపెట్టాలని ఒక తృష్ణ కలిగి ఉన్నాను కాబట్టి కార్యక్రమం చేస్తూ ఉన్నాను. దయచేసి దీన్ని కొనసాగించడానికి మీరు ఇతరులకు కూడా తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.